అండ్ ఎస్ అనురాగ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. బీన్ లైక్ అ లాంగ్ జర్నీ. అంటే అందరు మాట్లాడుతుంటే ఇట్స్ లైక్ అ మెమరీ రీక్యాప్. సో చాయ్ బిస్కెట్ స్టార్ట్ చేసినప్పుడు వెన్ సందీప్ కేమ్ ఆన్ బోర్డ్ ఫస్ట్ అండ్ దెన్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ లైక్ అంటే చెప్పొచ్చలేదు, కూర్చొని సిట్టింగ్ వేస్తుండే అప్పుడు యాజ్ అ టీమ్. సో అంటే నేను ఆల్మోస్ట్ 6 years బ్యాక్ ఐ స్టాప్ డ్రింకింగ్, అది వేరే స్టోరీ. బట్ ఐ ఆల్వేస్ థింక్ ఆఫ్ ద డేస్ వెన్ వీ యూస్ టు సెట్ ఎవ్రీ సాటర్డే నైట్ అండ్ దెన్ థింక్ ఆఫ్ అరే మన లైఫ్లో ఎట్లుంటుండొచ్చు, అసలు ఏం చేస్తుండొచ్చు లైఫ్లో, ఎక్కడి వరకు వెళ్తుండొచ్చు అని ఆలోచిస్తుండే అనమాట. సో అండ్ దెన్ నౌ లుకింగ్ ఎట్ హౌ దీస్ గైజ్ ఆర్, ఇట్స్ లైక్ అ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ సుహాస్ ఫస్ట్ నుండి వచ్చినప్పుడు అంటే అన్న సినిమాలు చేసేయాలన్నా, ఏ రోజున చేసేయాలన్నా నేను వెళ్ళి చేసేస్తా సినిమాలు, ఏది నా యూట్యూబ్లో పాపులర్ అవుతున్నాయి కదా, వస్తున్నాయి రోల్స్ అది అని చెప్పేసి మాట్లాడుతుండే. మనోడికి ఎప్పుడు ఒకటే చెప్తుండే, మామ తొందర పడకు. నన్ను మసాలు తిట్టుకొని ఉంటాడు కూడా, ఆ సినిమా చేయకు ఈ సినిమా చేయకంటే. బట్ నౌ హీస్ హియర్, సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ he listened to me few times. బట్ ఎందుకంటే నాకు ఫస్ట్ నుండి ఏంటంటే చాయ్ బిస్కెట్ టీంలో మనతో ఎవరున్నా టాప్ మోస్ట్ లెవెల్లో ఉండాలి కదా, అంటే హీరో అవ్వాలి కదా, హీరోయిన్ అవ్వాలి కదా, డైరెక్టర్ అవ్వాలి కదా అనే థాట్లోనే నా మైండ్ ఉంటుంది. సో బట్ ఐ అండర్స్టాండ్ వెన్ సంబడీ ఈజ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్నప్పుడు ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి ఏంటి అని నా మైండ్లో ఎప్పుడు అది ఉండేది కాదు. సో ఐ వాజ్ లైక్, లేదు మామ మనం చేస్తాం. సో ఎప్పుడన్నా ఆ వీక్లో ఏదైనా సినిమా రోల్ వచ్చింది నేను వద్దంటే వాడు డిసప్పాయింటెడ్ ఉంటుండే. సాటర్డే నైట్ మళ్ళీ కూర్చొని దాకి కూల్ చేస్తుండే, మామ లైఫ్ ఈజ్ గుడ్, లైఫ్ ఈజ్ గుడ్ అని. సో ఇట్స్ గుడ్ దట్ హీ ఫైనలీ ఈజ్ హియర్ డూయింగ్ హిజ్ లీడ్ రోల్స్. అండ్ I have to mention about few people ఇక్కడ. అంటే గోపి యాక్చువల్లీ the director of this film worked with me for writer Padma Bhushan. He took care of the entire film and everything. So I know like his thinking and everything. So with this film, like what I'm listening cinema gurinchi, so it's congratulations in advance. అండ్ ఐల్ హ్యావ్ టు సే వర్డ్ అబౌట్ ద ప్రొడ్యూసర్ బిఎన్ రెడ్డి గారు. అంటే నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక డెబ్యూ డైరెక్టర్ని ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ తీసుకొని రావడం అనేది అదొక యజ్ఞంలాగా. అది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ, హీ డజంట్ నో, స్టార్ట్ అవుతుండు. సో ఆ ప్రొడ్యూసర్ కమింగ్ అండ్ బెట్టింగ్ ఆన్ అ డెబ్యూ ప్రొడ్యూసర్ ఇస్ సంథింగ్ దట్ ఐ రియలీ రియలీ లవ్. When somebody is doing it, I did myself with writer and Mame Famous. So I know how it feels when working with a debut director. So thank you so much for giving Gopi the opportunity and producing this film. I'll also have a word of, I don't know, I mean, ఇండస్ట్రీలో చాలామంది వచ్చి ఫిలిమ్స్ తీయడము అనేది ఏంటంటే ఓకే ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, సినిమా అయిపోయింది అనుకుంటారు. సినిమా అక్కడే స్టార్ట్ అవుతుంది ప్రమోషన్ అనే గేమ్ దగ్గర. సో ఐ ఫీల్ వంశీ గారు వెన్ ఈస్ టేకింగ్ అప్ ఫిల్మ్స్ అండ్ సపోర్టింగ్ హూఎవర్ ఇస్ న్యూ కమర్స్ ఆర్ వాట్ ఎవర్, ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఐ మీన్ టు గైడ్ పీపుల్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అండ్ పుట్టింగ్ ద ఫిల్మ్ ఇన్ ద రైట్ స్పేస్, ఐ ఫీల్ ఈజ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ హెల్ప్ టు ద ఇండస్ట్రీ ఇఫ్ ఐ హ్యావ్ టు సే. ఎందుకంటే చాలా ఫిల్మ్స్ చాలా బాగుండొచ్చు కానీ దాన్ని కరెక్ట్గా తీసుకెళ్ళి ప్లేస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఐ నో బికాస్ ఐ డూ మార్కెటింగ్ ఫర్ ఫిల్మ్స్ అండ్ ఐ ప్రొడ్యూస్ యాజ్ వెల్. సో రెండు, ఒక డెబ్యూ డైరెక్టర్ని సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్, దాన్ని ప్రమోట్ చేసే టీమ్, ఐ హ్యావ్ టు లైక్, ఐ మీన్ ఇట్స్ అమేజింగ్. అండ్ ఆల్సో డెబ్యూ డైరెక్టర్స్ కంటిన్యూ ఇట్లా సక్సెస్ అవుతుంటే చాలా బాగా అనిపిస్తుంటుంది. For the past 6-8 months with Little Hearts, with all the films that are coming up. Last week, మన couple friendly. So
సో ఆల్ ద డైరెక్టర్స్, డెబ్యూ డైరెక్టర్స్ సక్సెస్ అవ్వడం అనేది ఈ ఇండస్ట్రీకి ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇట్స్ అ జాయ్. అంటే ఇట్స్ బ్యూటీ. ఐ మీన్ వీళ్ళందరూ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యారో కొత్త చూసినప్పుడు ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది కదా, ఆ ఫ్రెష్నెస్ ఒక కొత్త డైరెక్టర్, కొత్త వేవ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అందరూ వస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో జాయ్ అంటే ఐ ఫీల్ సో మచ్ జాయ్ సీయింగ్ సో మెనీ డెబ్యూ డైరెక్టర్స్ హిట్టింగ్ బ్లాక్ బస్టర్స్ బ్యాక్ టు బ్యాక్. అండ్ ఆబ్వియస్లీ ఈ సినిమా ఎట్లైనా హిట్. సో ఆల్ ద టీమ్ మెంబర్స్ అందరికీ, మీకు యాక్టర్స్ శివాని గారికి, ఆల్ ద టీమ్ పీపుల్ హు హావ్ బీన్ పార్ట్, శ్రవంతి గారు అండ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ, I congratulate in advance. And one last thing for Suhas. Cool mama, life is good. So manchi unnam, so nice. బ్యూటిఫుల్ అనురాగ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి కెరియర్స్. One more mention of one person. Ramna garu, actually one film I brought, I dubbed into Telugu, Hostel Hudugure ani. He was the man behind bringing that film here. Again, he's a part of this entire unit, so I'll have to appreciate him for bringing so many people together and making this happen. So amazing. And I see that ఈ బ్యానర్లో నెక్స్ట్ ఇంకో కపుల్ ఆఫ్ డెబ్యూటెంట్స్ వస్తున్నారు దీంట్లో. సో ఇట్స్ అమేజింగ్ దట్ ఈస్ కంటిన్యూయింగ్ టు మేక్ ఫిల్మ్స్ విత్ డెబ్యూటెంట్స్. సో యా, సో కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్, కీప్ రాకింగ్. యప్, సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో నేను 2 మార్కర్స్తో రెడీగా ఉన్నాను, ఎందుకంటే మాకు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి, విషెస్ కావాలి. సో గర్ల్స్కి 2 ఒక పెన్ను, బాయ్స్కి ఒక పెన్. సుహాస్ గారు మీకు తర్వాత ఇస్తాం, మీరు కూర్చోవచ్చు. అదే కదా. మీరు ఎప్పుడైతే రాయబోతుండే హే ఇట్స్ బ్లాక్ బస్టర్ అని రాస్తుండే, హే భగవాన్ కాదు, హే బ్లాక్ బస్టర్. రమణ గారు మీరు కూడా స్టేజ్ పైనే ఉంటే బాగుంటుందండి. లేదు పర్లేదు, రండి, ఫియర్ ఏం లేదు, అందరూ మీ ఫ్రెండ్సే స్టేజ్ పైన. ఓకే, ఇప్పుడు మేము ఈపీ రమణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. సినిమా గురించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఆయన అట్నుంచి అట్టే వెళ్ళిపోతున్నారండి. రమణ సార్, సక్సెస్ మీట్, ప్రామిస్, రికార్డ్ చేయండి అమ్మా ఇది. ఎస్, ఏదేదో రాసేసారు, ఒక్క నిమిషం. ఏంటంటే హే బ్లాక్ బస్టర్, ఇంకోటి హిట్ బొమ్మ, సూపర్ హిట్, కంగ్రాట్స్ ఇన్ అడ్వాన్స్. ఎస్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ విషెస్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఎస్, మీ అందరి కెరియర్స్ ఇంకా బలంగా ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎస్ ఇచ్చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్.